మగపిల్లలకు చెప్తున్నా, మోహపు చూపు చూచినా ఒక ఆడపిల్లని తప్పే. నీకు ఒక అక్క ఉందని మర్చిపోయావా? నీకు ఒక చెల్లుందని మర్చిపోయావా? నీకు ఒక అమ్ముందని మర్చిపోయావా? నీ కడుపున పుట్టింది ఒక ఆడదని మర్చిపోయావా? ఒక ఆడపిల్లని తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నావే, దేవుడు చూస్తూ ఊరుకోడు. భర్తను కాకుండా పరాయి పురుషుడి వైపు నువ్వు చూస్తున్నావంటే ప్రభువు క్షమించడు. భర్తను కాకుండా పరాయి పురుషుడి గురించి కల్లో కూడా నువ్వు ఆలోచించకూడదు. దేవుడు చూసి 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 ఒకేసారి దెబ్బ కొడతాడు. జాగ్రత్త. జీవితాలను కాపాడుకోండి, పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు ఎదుట నిర్దోషులుగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యండి. ప్రభువు మీకు సహాయం చేయిస్తాడు. అడగండి, ప్రభువా నేను నిగ్రహం కలిగి ఉండాలి, తప్పుడు ఆలోచనలు నాలోకి రాకూడదు, పాపపు తలంపులు నాలోకి రాకూడదు, నీతి మాలిన కార్యాల జోలికి నేను వెళ్ళకూడదు. అడగండి. ఇన్ని వ్యవహారాలు నీలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఇంకేం వింటాడు దేవుడు అంటున్నాను. ఇక నుంచి నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి ఈ లోక సంబంధమైన క్రియలన్నీ దొగదుడుచుకుని పోవునుగాక.